10:48. నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ ఆర్డర్ ఆఫ్ లెనిన్, ఆర్డర్ ఆఫ్ డిమిట్రోవ్ బిరుదులు కూడా వారికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొని గెరిల్లా ట్రైనింగ్ ఇచ్చినవారు. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టినా కూడా ఆయన ఆస్తి అంతా కూడా వదిలిపెట్టి కమ్యూనిస్ట్ పార్టీకే పనిచేశాడు. చివరి క్షణంలో ఆయన బాగా ఇబ్బంది పడ్డాడు ఆరోగ్యరీత్యా. మేము అన్ని రకాల చర్యలు తీసుకున్నాం, కానీ ఆయన జీవశాస్త్రం ఆయనకి కుదరలే. ఒక స్టేజ్ ఏమన్నాడంటే ఆయన, నేను భరించలేకపోతున్నాను, నేను సూసైడ్ మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ అడిగాడు. అంటే పార్టీ ఒప్పుకోలేదు. రోజు నేను చంపుతున్నారా మీరు బాధపడేవాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన, వృద్ధులు వాళ్ళ సర్వీస్ లేకుండా సమాజం లేదు. అలాంటి సమాజ నిర్మాణానికి ఉపయోగపడిన వాళ్ళు ఒక కాలంలో వృద్ధులైపోతున్నారు. వాళ్ళ సంరక్షణ సరిగ్గా జరగడం లేదు. చివరి వాళ్ళ ప్రయాణం సుఖంగా జరగాలని ఉపయోగపడే పద్ధతుల్లో మనం కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది చెప్పేసి ఒక సందేశం ఇచ్చాడు ఆయన. ఆయన చనిపోయినాక మా పెద్దంతా కొంచెం ఆలోచించారు, నిజం వాళ్ళకి ఏం సేవ చేయగలమని. అప్పుడు అనిపించింది వృద్ధాశ్రమం, ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటివి పెట్టి ఆ వయసులో సాగనంపే పద్ధతిలో ఒక ఓల్డ్ హోమ్ కట్టాలని అనుకున్నాను. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5 ఎకరాల ల్యాండ్ రంగారెడ్డి జిల్లాలో ఇచ్చాడు. మన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దాన్ని సిపిఐకి లీజుకి ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు 5 ఎకరాలు మేము చంద్రరాజేశ్వర వారి పేరుతోటి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాం. 150 మంది కెపాసిటీ ఉన్నటువంటి బిల్డింగ్స్ కట్టాం. ఇప్పుడు 100 మంది అటు ఇటు చనిపోయేవాళ్ళు. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాంతో ఈ ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడేటువంటి వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్, ఈటీపీ, అల్లి అట్లాంటివి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ వాళ్ళందరూ 3 నెలలు 6 నెలలు అయిన తర్వాత సొంతంగా పెట్టుకుంటారు. అట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపయోగపడేది ఒకటి చేస్తాం. హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేసాం. రీసెర్చ్ సెంటర్ 70,000 పుస్తకాలతో లైబ్రరీ ఉంది. నీలం రాజశేఖర్ పేరుతోటి రీసెర్చ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశాం. దానిలో ప్రతి నెల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చిల్డ్రన్స్ లైబ్రరీ కూడా ఓపెన్ చేశాం. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ జరుగుతున్నాయి చిల్డ్రన్స్కి. అందులో మల్టీఫేరియస్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాం. దానికి మంచి ఆదరణ ఉంది. అకార్డింగ్ టు ది సెన్సస్ భారతదేశంలో ది బెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ సిఆర్ ఫౌండేషన్. అది ఆంధ్రప్రదేశ్ బాగుంది కోసం ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడిని అప్పుడు అడిగాం, ఇప్పుడు అడుగుతున్నాం. ఇస్తా ఉంటాం తప్ప ఇంకా దానికి రూపురేఖలు రావడం లేదు. ఈ లోపల ఏమైంది, గుంటూరుకి 20 కిలోమీటర్లలో ఒక రైతు హైవేకి ఆనుకొని 4 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా రీచ్ ఇచ్చేసాడు ఓల్డ్ ఏజ్ హోమ్. తర్వాత గూడూరు దగ్గర కూడా
ఒక ల్యాండ్ లార్డు 1 ఎకరా ల్యాండ్ కృష్ణపట్నం రోడ్లో ఇచ్చాడు. ఇప్పుడు కడప గురించి వస్తాను చేసినప్పుడు ఇప్పుడు సంజీవమ్మ మాచిరెడ్డి మీకు బాగా తెలుసు. వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా ఉద్యోగంతో పాటు అంటే ప్రొఫెషనల్ టీచర్ లెక్చరర్స్గా ఉన్నారు. ఈయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాడు. నిష్ణాతులు, చాలా పాపులారిటీ ఉన్నవాళ్ళు, నాలెడ్జబుల్ పర్సన్స్. మా పొలిటికల్ స్కూల్స్ అంతా వాళ్ళు తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఇద్దరూ కలిసి వాళ్ళకి వచ్చిన ఆదాయంలో ఒక 3 ఎకరాల ల్యాండ్ కొని ఆ సిద్ధవటం రోడ్డు అడ్రస్ వెనకాల కొంత బిల్డింగ్ కట్టారు. కొన్నాళ్ళు వృద్ధాశ్రమం నడిపించారు. అంటే వయసు మీద పడుతున్నప్పుడు అవి చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందువల్ల వారు కోరారు సిఆర్ ఫౌండేషన్లకి దీన్ని పెట్టుకొని నడిపిస్తే బాగుంటుంది. మా ఇద్దరికి కూడా వయసు సమస్య వచ్చింది. మా తదనంతరం మనది అన్యాక్రాంతం కాకూడదు, అది రాజేశ్వర గారి పేరుతోటి ఉంటే బాగుంటుంది అనిపిస్తని వారు కోరారు. ఆ కోరిన మేరకు చంద్రరాజేశ్వర కమిటీ కూర్చొని మాట్లాడి చర్చించి వారితో మాట్లాడి ఈ ట్రస్ట్ని చంద్రరాజేశ్వర ట్రస్ట్కి కలిపెట్టు నిర్ణయం చేసుకున్నాం. ఎందుకంటే ఇది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. ఇది ఎవరు ఏం చందాలు ఇచ్చినా కూడా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్లో ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ ఉంటాయి, తర్వాత సిఆర్ఎస్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ రావాలంటే దానికి ఒక గైడ్లైన్స్ ఉండాలి. దానికి ఒకే అకౌంటు, ఒకే సంవత్సరం, దాని కింద మన బ్రాంచెస్కి తయారు చేసుకోవాలి. ఆ పక్క చంద్రరాజేశ్వరరావు గారి ఫౌండేషన్లో ఇక్కడున్నటువంటి జీవని ట్రస్ట్ కూడా దాన్ని మెర్జ్ చేశారు. దానికి ఉన్నటువంటి బిల్డింగ్స్ అవన్నీ కూడా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ ఇచ్చేశారు. ఇక్కడనే రిజిస్టర్ చేసుకున్నారు. అందువల్ల ఇప్పుడు దాని ఆస్తిపాస్ అంతా కూడా చంద్రరాజేశ్వరరావు ఆర్గనైజేషన్కి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వారేం అక్కడే ఉంటారు. దాన్ని ఇప్పుడు క్లోజ్ అయింది, ప్రస్తుతానికి క్లోజ్ అయింది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలి, కొంచెం రెనోవేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొంత బిల్డింగ్ కూడా రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల త్వరలోనే బహుశా 1 month టైంలోనే దాన్ని మినిమం థింగ్స్ అన్ని పూర్తి చేసుకొని వృద్ధాశ్రమం ప్రారంభిద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అది 1 month టైంలో కరెక్ట్ డేట్ చెప్తాం. 1 month టైంలో దాన్ని పూర్తి చేసి ఇక్కడున్న చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే పద్ధతిలో ఒక ఏర్పాటు చేస్తున్నాం. అది దాన్ని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చింది ఈరోజు. అంటే కడప జిల్లా చంద్రరాజేశ్వరరావు గారి ఫౌండేషన్ ఆధ్వర్యాన ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ప్రారంభించబడుతుంది. ఓల్డేజ్ హోమ్తో పాటు ఇంకా చాలా యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి అంత కష్టపడి వాళ్ళు బ్లడ్ అండ్ సెకండ్ కూడబెట్టి దానికి డబ్బులు దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే ఆయన కష్టపడి నిర్మించేటువంటి సంస్థని చంద్రరాజరావు ఫౌండేషన్కి ఇవ్వడం అనేది మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారి పేరు సార్థకం ఉండే పద్ధతుల్లోనే, వారిద్దరు పేరు సార్థకం ఉండే పద్ధతుల్లోనే ఆ హోమ్ని నడిపిస్తాం. తర్వాత ఆ పేర్లు కూడా వాళ్ళ పేర్లే ఉంటాయి. వాళ్ళు త్యాగం చేసేందుకు, అలాంటి నిర్ణయం తీసుకునేందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కమర్షియలైజేషను వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి కూడా మారిపోతుంది. ఇంట్లో వృద్ధుల్ని పెట్టుకొని పోషించేటువంటి అవకాశం తగ్గిపోతా ఉంది. కొంతమందికి ఏంటి, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళు ముసలాళ్ళు చూసుకోలేరు. కొంతమంది ఫారిన్లో పనిచేస్తుంటారు, వాళ్ళ పిల్లల్ని చూసుకోలేరు. కొంతమంది ఇంట్లో తగులు ఉంటాయి ముసలాళ్ళతో, సహజంగా ఉంటాయి, అందరంగా ఉంటాయి ముసలాళ్ళతో. రకరకాల పద్ధతులు ఉంటాయి, కల్చరల్ తేడాలు చేస్తాయి. అందులో ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది నీడీ ఆఫ్ ది అవర్, అత్యవసరమైన ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఓల్డ్ ఏజ్ అంటే అనాసనాలు పడడం కాదు, వాళ్ళకి శుభ్రమైనటువంటి అవకాశం కల్పించి, శుభ్రమైనటువంటి వసతులు కల్పించి, శుభ్రమైనటువంటి భోజన వసతులు కల్పించే పద్ధతుల్లో అన్ని రకాలని ఆదరించే పద్ధతుల్లోనే హోమ్లు ఉండాలి తప్ప ఇంకోటి కాదు. దాని డిమాండ్ పెరుగుతూ ఉంది. అయితే మేము కమర్షియల్ చేయదలుచుకోవాలి. చాలా ఉన్నాయి కమర్షియల్ చేసే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 70,000, ₹1,00,000 వసూలు చేసి ఉన్నాయి. అది అంటే కమర్షియల్. మేము డొనేషన్స్తో పోగు చేసింది కాబట్టి దానిలో భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని లెక్క వేసుకొని తీసుకోవడం తప్ప మేము దీన్ని కమర్షియల్ తెలుసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో
అది 5 ఎకరాల ల్యాండు, మంచి గ్రీనరీ బ్రహ్మాండంగా ఉంటుంది, అందరికి రూమ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ సౌకర్యాలు ఉన్నటువంటి పద్ధతిలో ఎక్కడ లేదు. ఏదైనా ఉన్నా కూడా 50 నుంచి 70,000 లక్ష రూపాయలు వసూలు చేస్తారు. మేము వసూలు చేసేది 10,000 రూపాయలు భోజనానికి మాత్రం. మిగతా బిల్డింగ్ మెయింటెనెన్స్, హెల్త్ సేవ్ అవన్నీ కూడా మేము ఫండ్స్ బయట నుంచి ఫండ్స్ మొబైలైజ్ చేస్తాం. వాళ్ళు రూముకు, ఉండడానికి, భోజనానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఎంత అయితే అంత కాల్కులేట్ చేస్తున్నాం. అందులో 9-10,000 తీసుకుంటాం. అందులో త్యాగం చేసేవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు, ఒకప్పుడు సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు, సోషల్ సర్వీస్. అలాంటి వాళ్ళకి ఏంటంటే కన్సెషన్ కానీ ఫ్రీగా కానీ ఇస్తున్నాం. ఇవ్వగలిగిన వాళ్ళ చోట అది తీసుకుంటున్నాం. నిజంగా పేదరికంలో ఉండి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి అట్లాంటి రోజులు కాకుండా దాన్ని కన్సెషన్ ఇస్తున్నాం. ఆ పద్ధతుల్లో సామాజిక దృక్పథం, వృద్ధుల సేవార్థం ఈ హోప్ పనిచేయడానికి ఇంకా విస్తృతి తెలుసుకున్నాం. అక్కడే కాకుండా రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక 3-4 ప్రాంతాలలో త్వరలోనే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ప్రారంభించడం ద్వారా వృద్ధులకి తగినటువంటి న్యాయం చేద్దామని, తగిన సేవ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ సందర్భంగానే మిమ్మల్ని కలుస్తున్నాం. ఇప్పుడు మాకు డొనేట్ చేసినటువంటి, అంకితం చేసినటువంటి సంజయ్ గారు, మాసిరెడ్డి గారు ఉన్నారు. వారు 4 మాటలు మాట్లాడతారు. ఇట్లా సిఆర్ ఫౌండేషన్కి దానికి ఇచ్చి అయిపోయింది. అదే నువ్వు ఇట్లా ఇటు కూర్చో. నమస్కారం. ఎంతసేపు నారాయణ గారు సిఆర్ ఫౌండేషన్ గురించి వివరించారు. అది ఎట్లా నడుస్తుంది, ఏ ఉద్దేశంతో స్థాపించారనే విషయము. భారతదేశంలోనే చాలా గొప్ప వృద్ధాశ్రమంగా పేరు పొందిందని చెప్పారు. సంతోషము. మేము కేవలం మా కుటుంబం, నేను, నా భర్త మాచిరెడ్డి గారు 2019 ఆఖరణ, అంటే అంతకుముందే ఒక ఆలోచన చేస్తాం, జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేయాలని ఆలోచన చేస్తాం. ఇద్దరు పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయ్యాము. మా దగ్గర కొంత ఆస్తి ఉంది, దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి సమాజానికి అనే ఆలోచన వచ్చింది. తర్వాత మేము చేయాలనుకున్న పనికి స్ఫూర్తి మాకు సిఆర్ ఫౌండేషన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ విడిపోయిన తర్వాత సిఆర్ ఫౌండేషన్ హైదరాబాద్లో, అంటే తెలంగాణలో ఉండిపోయింది. సో ఆంధ్రప్రదేశ్కి అలాంటి వృద్ధాశ్రమం ఒకటి లేదు. అలాంటి పని మేము ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించాము ఇద్దరము. సో సిఆర్ ఫౌండేషన్ స్ఫూర్తిగా మేము ఒక వృద్ధాశ్రమం అవసరం ఈ కాలంలో అనే ఆలోచనతో కొంతమంది పెద్దల్ని సంప్రదించి 3 ఎకరాల స్థలం కొన్నాం. అంటే మా ఆస్తులు 25 సెంట్ల స్థలము, ఒక ఇల్లు అమ్మి 3 కోట్లు మేము నిధిగా ఏర్పాటు చేసుకొని పోలీస్ బెటాలియన్ దాటిన తర్వాత బాక్రాపేట రోడ్లో 3 ఎకరాల స్థలం కొన్నాం. ఇది 2019 డిసెంబర్లో జరిగింది. 2020 నుంచి అక్కడ వృద్ధాశ్రమం నిర్మాణం చేయటము ప్రారంభించాం. అది 2.5 సంవత్సరం పట్టింది ఆశ్రమం అంతా కట్టించడానికి, దాన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి. 2022 అక్టోబర్ 1వ తేదీ అది అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, అక్టోబర్ 1వ తారీఖు. సో 2022 అక్టోబర్ 1వ తారీఖున మా వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాం. ప్రారంభ సమావేశానికి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రతినిధులు, చాలామంది పెద్దలు హాజరయ్యారు. చాలా బాగా జరిగింది ప్రారంభోత్సవము. మాకు సంతోషం కలిగింది. అప్పటికి ఒక 5 మంది వృద్ధులు చేరారు ఆశ్రమంలో. ఆ తర్వాత ఇంకొక 10 మంది వరకు వచ్చారు. 12-15 మంది ఉంటూ 3 సంవత్సరాల వరకు దాన్ని మేము నడపగలిగాము. తర్వాత కూడా కొంతకాలం నడిపాము. పోయిన ఫిబ్రవరి 1కి మేము అప్పటికే ఆలోచన చేస్తాము సిఆర్ ఫౌండేషన్లో దీన్ని విలీనం చేయాలని. ఎందుకంటే
ఒక కుటుంబం కానీ వ్యక్తులు కానీ అంత పెద్ద సంస్థను నడపలేరు చాలా కాలం. కాబట్టి మాకున్నటువంటి ఆలోచనలు, లక్ష్యము, అలాంటి అభివృద్ధి భావాలు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సిఆర్ ఫౌండేషన్కి మేము ఇచ్చి దాంట్లో విలీనం చేసి భవిష్యత్తులో వాళ్ళే నడపాలి అనే ఆలోచనతో వాళ్ళని విలీనం చేసుకోమని చెప్పేసి మేము అడిగాము. దానికి సిఆర్ ఫౌండేషన్ సంస్థ వారు అంగీకరించారు. సంతోషంగా, మాకు కూడా సంతోషం కలిగింది. వచ్చారు. 6 నెలలు ఆలస్యమైనప్పటికీ ఒక నెల క్రితము, ఒక 15 రోజుల క్రితము మా ఆస్తులు జీవని వృద్ధాశ్రమానికి సంబంధించినటువంటి ఆస్తులు సిఆర్ ఫౌండేషన్లో విలీనం చేశాము. కాబట్టి భవిష్యత్తులో బాధ్యత అంతా కూడా సిఆర్ ఫౌండేషన్ది. మేము 80 సంవత్సరాలు దాటిన వాళ్ళమిద్దరు కూడా భార్యాభర్తలు. ఇప్పటి వరకు లాక్కుంటూ వచ్చాము. ఇక మీదట కష్టం అనేది అర్థమైంది. కాబట్టి మేము చేయవలసినటువంటి పని, మా బాధ్యత మేము నెరవేర్చాము. ఇంకా బాధ్యత అంతా కూడా భవిష్యత్తులో ఫౌండేషన్ వాళ్ళదే, సిఆర్ ఫౌండేషన్ వాళ్ళదే. ప్రస్తుతం నారాయణ గారు బాధ్యులుగా ఉన్నారు దానికి. తర్వాత కొంతమంది వస్తారు. పార్టీ బాధ్యత తీసుకుంటుంది, పార్టీ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఆశ్రమాలకు భయం లేదు. ఇట్లాంటి ఆశ్రమాలు అవసరము. వాటిని సరిగ్గా నడపడం అనేది మాకు, సమాజానికి, ఇది సమాజం యొక్క బాధ్యత కూడా దీన్ని నడిపించడంలో. కాబట్టి ఆ ఆలోచనతో మేము పనిచేసాము. మీ అందరికీ కూడా విషయాలు చెప్పవలసినట్టు చెప్పాను. పని మీది. నమస్తే. దీనిలో ఒకటి చెప్పాలి. జూలై 1 నుంచి అక్కడ జాయినింగ్కి అవకాశం ఏర్పాటు చేస్తాం. ఈ లోపల చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ప్రచారం బిల్డింగ్ లోపల కూడా కొంచెం శుభ్రం చేసుకోవడానికి ఉంటాయి. జూలై 1కి మళ్ళా జీవన్ వృద్ధాశ్రమాన్ని పునరుద్ధరిస్తాం. చేరేవాళ్ళు అప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానిలో పెట్టాలి. దానిలో ఏజ్ కూడా మహిళలకైతే 65 ఏళ్ళు, పురుషులకైతే 70 ఏళ్ళు ఒక మినిమం పెట్టాం. అవి దాంట్లోనే ఉండాలి. మేము కుర్రాళ్ళంతా చేస్తే కుదరదు. అందువల్ల ఏజ్ లిమిట్ పెట్టాం స్త్రీలకి, పురుషులకి. ఆ పైబడిన వాళ్ళు చేరే ముందంటే వాళ్ళు డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. హెల్త్ కండిషన్ చూపించాలి. హెల్త్ కండిషన్ చూపించి దాని ప్రకారం మేము దానికి వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అందువల్ల జూలై 1 మన జీవన్ వృద్ధాశ్రమాన్ని సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన అక్కడ ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాం. భోజనానికి అయ్యే ఖర్చు తీసుకుంటాం. భోజనానికి అయ్యే ఖర్చు అదేంటంటే హైదరాబాద్లో మేము ఒక్కొక్కరికి మేము ఆడ 10,000 వసూలు చేస్తున్నాం. ఇక్కడ అది 10,000 కాదు, ఒక్కొక్కడికి కావాలి. భార్యాభర్తలు ఇద్దరుంటే 7,000 ఒక సంవత్సరం, అంటే ఒకే రూమ్. ఏంటి మరి పేదవాళ్ళుగా ఉండి సాక్రిఫైస్ చేసే కుటుంబాలు ఉంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళని ఫ్రీగానే పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తాం. అదే నిరుపేదలుగా ఉండి సర్వీస్ చేసేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు సొసైటీకి ఏదో సర్వీస్ చేసేవాళ్ళు ఉండాలి కదా. సర్వీస్ చేసిన వాళ్ళని మేము కన్సల్ట్ చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీకి అక్కర్లా, సోషల్ సర్వీస్ ఏం చేసినా సర్వీస్ చేసిన వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తాం. జర్నలిస్టులు కూడా ఉండొచ్చు, అన్ని రకాల సర్వీసు.